పడిపోయింది. యువత పెద్ద ఎత్తున ఢిల్లీలో ఈరోజు గర్జిస్తున్నారు. నీ పాలన పనికిరాదు, నీ మంత్రి పరీక్షల నిర్వహణలో 70 సార్లు ఈ 6 ఏళ్లలో 70 సార్లు పరీక్ష పేపర్ లీక్ అయినాయి. ఇది ఒక పనికిమాలిన ప్రభుత్వం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయిస్తావా లేకపోతే నువ్వే తప్పుకుంటావా అని గర్జించేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక కొత్త వెల్లువ ఈరోజు యువతరంలో కనిపిస్తుంది. ఈ మోడీ వ్యతిరేక వెల్లువ ఈరోజు దేశం మొత్తాన్ని ఊపేస్తుంటే ఈ 12 ఏళ్ళు మా ఘనత అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీని భుజాన్ని వేసుకొని మోయటానికి ఇక్కడ సిద్ధపడుతున్నారు. అందుకని ఈ 2 ఏళ్లలో వీళ్ళు సాధించింది ఏమీ లేదు. మొత్తం పరిపాలన అంతా కూడా గాడి తప్పింది. ముఖ్యమంత్రి గారే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారే అధికారులకు వార్నింగ్ ఇస్తాడు బహిరంగంగా, ముఖ్యమంత్రి గారు ఆవేదన వ్యక్తం చేస్తారు మేము చేసిన నిర్ణయాలు అమలు కావటం లేదని. ఇవన్నీ ఏమిటి, దేన్ని ప్రతిబింబిస్తున్నాయి అంటే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్నే ప్రశ్నిస్తున్నాయి.